నేనైతే మీకోసము O3 హియరింగ్ అనే కంపెనీ నుంచి వెళ్ళి బ్రాంచ్ హెడ్ అనే పోస్టులు అయితే రిలీజ్ కావడం జరిగింది. అది కరీంనగర్, నర్సంపేట, సిద్దిపేట ఇట్లా చాలా మన తెలంగాణ వ్యాప్తంగా చాలా పోస్టులు అయితే రిలీజ్ అయినాయి. నేను కరీంనగర్కి సంబంధించిన నోటిఫికేషన్తో అయితే రావడం జరిగింది. అవి ఎన్ని పోస్టులు ఉన్నవి, ఏ ఏరియాలో పోస్టులు ఉన్నవి, ఎలా అప్లై చేసుకోవాలి, శాలరీ ఎంత, ఇలాంటి వివరాలతో ఇలాంటి పూర్తి వివరాలు అయితే నేను తీసుకురాబోతున్నా. ఇంకా ఈ వీడియోనైతే పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి, ఎండ్ వరకు చూడండి. మీకు ఈ వీడియో పైన ఉన్న మీ అమూల్యమైన సందేశాన్ని అయితే నాకైతే షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఎందుకనేది మాత్రం కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. ప్లీజ్ డూ కామెంట్. మీరు కామెంట్ చేయడం వల్ల నా వీడియోలో క్వాలిటీ పెరిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మిగతాదంతా స్క్రీన్ పైన చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోష్ ఉప్పుల యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మనకు O3 హియరింగ్ అనే కంపెనీ నుంచి అయితే బ్రాంచ్ హెడ్స్కి సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అది రీటైల్కు సంబంధించి వచ్చింది. ఇది NBFC నుంచి అయితే వచ్చింది, అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్ నుంచి అయితే రావడం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా నోటిఫికేషన్స్ అయితే ఇస్తూనే ఉంది. దాదాపుగా ఇప్పుడు వరంగల్లో, సిద్దిపేటలో, నర్సంపేటలో, కరీంనగర్లో, హుజరాబాద్లో ఈ అన్నిటికీ సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఎట్ ఏ టైం రిలీజ్ కావడం జరిగింది. కానీ నేను మాత్రం ఒక హుజరాబాద్కి సంబంధించింది చేస్తున్నాను. ఇక్కడ ఇది 1 డే బ్యాక్ పోస్ట్ అయితే కావడం జరిగింది నౌకరీ యాప్లో. ఇప్పటివరకు అయితే ఇది కేవలము ఒకటే అప్లికేషన్ అయితే రావడం జరిగింది దీనికి. ఇక్కడ మనము ఎక్స్పీరియన్స్ అయితే భారీ నుంచి అతి భారీ అని చెప్పొచ్చు. 9 ఇయర్స్, 4 to 9 ఇయర్స్, మినిమం 4 ఇయర్స్, మ్యాక్సిమం 9 ఇయర్స్ అయితే నాన్ ఫైనాన్స్ బ్యాంకింగ్లో ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ఇక్కడ మనం ఓపెనింగ్స్ కనుక చూసినట్టయితే ఒక 8 ఓపెనింగ్స్ అయితే ఉన్నవి. 8 పోస్టులు అయితే వేకెంట్లో ఉన్నాయి, అది కూడా హుజరాబాద్లోనే అని చెప్పేసి మనకి ఇక్కడ లొకేషన్లో ఇచ్చిర్రు. శాలరీ అయితే నార్మల్గా లేదు, దగ్గర 4 లక్షల నుంచి 8 లక్షల మధ్యలో పర్ యానం శాలరీతోనైతే ఇవ్వడం జరిగింది. ఇది రీటైల్ బ్యాంకింగ్కు సంబంధించిన వేకెంట్, ఇది రీటైల్ బ్యాంకింగ్కు సంబంధించింది అని చెప్పేసి అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు. ఇది లోన్ సెక్షను, తర్వాత బ్రాంచ్ మేనేజర్సు, బ్రాంచ్ ఆపరేషన్స్, హోమ్ లోన్స్, కస్టమర్ సర్వీసెస్, ఇట్లా హోమ్ ఫైనాన్స్, ఇట్లా మొత్తం అన్నీ బ్యాంకు రిలేటెడ్ ప్రోడక్ట్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. అంటే అన్ని అప్పులిచ్చుడు, మళ్ళీ వాటిని రికవరీ చేసుడు అనమాట. దాదాపుగా ఈ జాబ్ మొత్తం దానికి సంబంధించిందే ఉంది. అది బ్రాంచ్ హెడ్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇది మనం ఇక్కడ చూసినట్టయితే మనకు వీళ్ళు వర్కింగ్ లొకేషన్స్ కూడా మనకు ఇచ్చిండు. అన్నిట్లలో బ్రాంచ్ హెడ్గానే ఇచ్చిర్రు. ఇక్కడ హుజరాబాద్ ఇచ్చిర్రు, తర్వాత నర్సంపేట కూడా ఇచ్చిర్రు, వరంగల్ జిల్లాకు సంబంధించిన కొన్ని ప్లేసులు అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత సత్తుపల్లి కూడా ఇవ్వడం జరిగింది, ఖమ్మం దగ్గరది. తర్వాత సంగారెడ్డి కూడా ఇవ్వడం జరిగింది. ఇట్లా చాలా ప్లేసులలో ఇక్కడ మనం చూస్తున్న ప్లేసులు అన్నిట్లలో కూడా వేకెంట్ అయితే ఉండడం అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మనం ఇక్కడ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే చాలానే ఇవ్వడం జరిగింది. కీ రెస్పాన్సిబిలిటీస్ అని చెప్పేసి అయితే ఇక్కడ చాలా ఇచ్చిర్రు. మనం ఇది అప్లై చేసుకోవాలంటే నౌకరీ యాప్ నుంచి అయినా అప్లై చేసుకోవచ్చు. అలా కాదు అంటే ఇక్కడ మనకు హెచ్ఆర్కు సంబంధించిన ఒక మెయిల్ ఐడి అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి మన రెజ్యూమ్ని అయితే పంపించవచ్చు. nitisha.o3here@gmail.com అని చెప్పేసి అయితే వాళ్ళ వెబ్సైట్, ఆమె మెయిల్ ఐడి అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది జాబు, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు అందించడం జరిగింది. ఈ జాబ్ మీకు నచ్చితే ఓకే, నచ్చకపోతే ఈ జాబ్కు సూట్ అయ్యే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరో ఉంటారు కాబట్టి వాళ్ళకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటివరకు ఓపికగా చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ ఆన్ నెక్స్ట్ నోటిఫికేషన్. బాయ్.